గౌరవించేది లాస్ట్ మంచి వాళ్ళు, మంచిగా దెబ్బలు తిన్న వాళ్ళే మనం గుర్తుపెట్టుకొని ఎఫెక్షన్ తోటి లవ్ తోటి మనల్ని ఫలానా సంవత్సరం మీ స్టూడెంట్ అండి మన స్కూల్లో అని చెప్పి చెప్తారు. సో ఓవరాల్ బాగా ర్యాంకర్లు ఎవరు ఉంటే అది కనపడితే ఆ పక్కన నుంచి వెళ్తారు. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ పెరిగిన వాళ్ళైతే ఎదురు వస్తారు. సో అందువల్ల ఏంటంటే అది ఎక్కువగా నేను కూడా 40 yearsలో చూశాను నేను అది. సో టీచర్ ఈజ్ ఏ సోషల్ రిఫార్మర్, సొసైటీని రిఫార్మ్ చేసేది మనమే. కాకపోతే డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్ వీఆర్ నాట్ టచింగ్ ద చైల్డ్. పేరెంట్స్ కూడా పిల్లల్ని టచ్ చేయట్లేదు. ఎందుకంటే మనప్పుడు ఏంటంటే మినిమం ఫ్యామిలీకి 4, 5, 6 అట్లా ఉండేవాడు. అంతకుముందు జనరేషన్ మీద 13 మంది 15 మంది ఉండేవాడు. ఇప్పుడు వచ్చినప్పటికి 1 or 2 అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఫిజికల్ అటెండెన్స్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు మా పిల్లల్ని కొట్టద్దు, జస్ట్ చదువుకోండి, చదువు చెప్పండి చాలా అంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు వినడానికి ఇష్టపడతలేదు, క్లాస్లో సరిగ్గా వినలేదు పాఠాలు. ఫిజికల్గా ప్రజెన్స్ ఉంటా ఉంది, సైకలాజికల్గా మానసికంగా వాళ్ళు దే ఆర్ నాట్ యాక్టివ్. అంటే ఎదురుగా మనకు కనపడుతుంటారు, వాళ్ళ కళ్ళు మనం చూస్తూ ఉంటాయి. కాకపోతే మనం చెప్పిన లెసన్ వాళ్ళకి అర్థమైందా లేదా అనేటువంటి చూస్తే వాళ్ళ కళ్ళల్లోకి వాళ్ళకి అర్థం కాదని మనకు తెలుస్తుంది. అర్థమైందా అంటే అందరూ అర్థమైందా తలకాయ చెప్తారు. డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవంటారు, ఏమి లేవని చెప్తారు. డౌట్ ఒకళ్ళు అడగరు. సో ఇది త్రూఅవుట్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈగోయిస్టిక్ నేచర్ వల్లనే ప్రాబ్లం. పైగా ఏదైనా డౌట్ అడిగితే ఇది కూడా తెలియదా అని మనం అంటే ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్ నుంచి దే డోంట్ పుట్ ఎనీ క్వశ్చన్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎవరు కూడా వేయరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ దానికి ఆల్రెడీ మనం పిల్లలకి మాటలు నేర్పుతూ ఉంటాం. ఫ్యాన్ అని, లేకపోతే లైట్ అని, టీవీ అని, ఫిల్మ్ ఫ్యాన్ అని, టేబుల్ అని, చైర్ అని. మన పిల్లలు చిన్నపిల్లలు మనతో పాటు రిపీట్ చేస్తుంటారు. తర్వాత అదేంటి ఇదేంటి అదేంటి అని క్వశ్చన్లు వేస్తారు. ఆల్రెడీ DPPలో 98లో ట్రైనింగ్స్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. 98లో DPP ట్రైనింగ్స్లో నన్ను ప్రశ్నించనియండి అని బోర్డు పక్కన ఒక పోస్టర్ అతికించారు. సో పిల్లలు ఎక్కువ ప్రశ్నలు వేయాలి, పిల్లల చేత ఏదో ఒకటి వాగించాలి. అప్పుడే వాళ్ళు మాట్లాడగలరు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదర్వైజ్ దే డోంట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఒక ఛానల్ మనం మిస్ అయిపోయాం, తేజ ఛానల్ ఒకటి మిస్ అయ్యాం. తేజ ఛానల్ ఎంతమంది చూసారో నాకైతే ఐడియా లేదు. తేజలో న్యూస్ ఒకటే వస్తాయి. ఆ న్యూస్ వచ్చేటప్పుడు మధ్యలో జస్ట్ ఒక బ్రేక్లో ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏమిటి క్వశ్చన్లు వస్తాయి. ఆ క్వశ్చన్లు WH క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి ప్రాబ్లంకి వాడు వేసుకుంటే వాడి దగ్గర సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు, ఏ క్వశ్చన్ ఉండదు. అలాగే ఒక తాళం తయారైంది అంటే ఖచ్చితంగా దాని తాళం చెవి కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు వెల్ ఎక్స్పీరియన్స్లో వెల్ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మీరు ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. ట్రబుల్ షూటర్స్. పిల్లలు రాంగ్ ట్రాక్లో వెళ్లకుండా పర్టికులర్గా 9th to 10thలో ఇంకా అవసరమైతే 8th నుంచి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకుండా సబ్లిమేషన్, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ఏదో విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళల్లో వస్తూ ఉంటాయి. నన్ను గుర్తించండి అనే ఫీలింగ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా డిస్కషన్ పెట్టుకుంటున్నప్పుడు పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి అంటారు ఒక సినిమా దగ్గర. సో ఎందుకంటే పేరెంట్స్ కూడా ఏంటంటే ఆటోమేటిక్గా అలానే ఉంటారు. సో నేను అలానే ఉన్నాను, సేమ్ ప్రకాష్ లాగానే ఉన్నా ఇంట్లో. మేడం అదే అండి, ఏమండి మీరు బొమ్మడిలో ప్రకాష్ లాగా ఉన్నారు. 9th క్లాస్లో మీ అమ్మాయి మంచి డ్యాన్సర్, ఫోక్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసుకుని పర్మిషన్ ఇవి అంటే సరే ఓకే అన్న, పర్మిషన్ ఇచ్చాను. 65 టీములు పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు 2 సీరియల్స్ ఉన్నాయి. November 11, 12 ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు కొత్తగూడెం బాలోత్సవంలో. సో మా ఏలూరు సాంబశివరావు గారు, రామానాగేశ్వరరావు గారు, వాసింటి రమేష్ బాబు గారు అని MS ఆర్ట్, ఆయన MS సజ్జను తెనాలి, ఆయన వీళ్ళందరూ కలిసి కండక్ట్ చేస్తారు సెకండ్ కాలేజ్లో.
5 days త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు సమైక్యంగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. పల్లెటూళ్ళలో పండగలన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి, కల్చర్ మారిపోతూ ఉంది. సో ఫ్యామిలీ అనేటువంటిది, స్కూల్ అనేటువంటిది, టీచర్లు అనేవాళ్ళు కల్చర్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కల్చర్ని ట్రాన్స్మిట్ చేయాలి. ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఇప్పుడు హ్యాపీ పొంగల్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాం, హ్యాపీ దీపావళి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాం. ఫోన్లలోనే దీపావళి ముందు కాల్చుకుంటున్నాం, ఫోన్లోనే ఇంటర్నెట్లోనే ఒక బటన్ నొక్కగానే హార్ట్ ఇస్తుంది, అదే పూలు వేస్తుంది. చివరికి అలా అయిపోయింది మొబైలే. సో మొబైల్ అనేటువంటిది ఇంపార్టెంట్ పార్సల్, హార్ట్ కన్నా ఇంపార్టెంట్ అయిపోయింది అది. సో వాళ్ళు వరంగల్ నుంచి ఎక్కడి నుంచో వస్తారు, హైదరాబాద్ నుంచో, తెలంగాణలో ఒక లారీ జనం వస్తారు. ఏరువాక పౌర్ణమి దగ్గర నుంచి నెక్స్ట్ ఏరువాక పౌర్ణమి దాకా పురుపులతో సహా డయాస్ని చూపిస్తారు. అలాంటి సిస్టము ఓన్లీ సోషల్ టీచర్లే పిల్లల మైండ్ సెట్స్లో దాన్ని డిజైన్ చేసి మళ్ళీ ఒకసారి దాన్ని తీసుకురాగలరు. ప్రస్తుతం మనకి ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చినట్టున్నారు, ఎస్ఐ రైటింగ్లు, డిబేట్లు, కాంపిటీషన్స్లో. మాక్ పార్లమెంట్ కండక్ట్ చేయండి స్కూల్స్లో. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కండక్ట్ మాక్ పార్లమెంట్స్. అది ఎందుకంటే ఆ డే యొక్క ఇంపార్టెన్స్ని పిల్లలకి రిలీజ్ చేయండి మ్యాక్సిమం. సోషల్ టెక్స్ట్ బుక్స్ చెప్పేటప్పుడు అక్కడక్కడ కొన్ని స్కూల్లో అడిగాను నేను, ఎలా ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ అంటే బాగా కష్టంగా ఉన్నాయండి అన్నారు. మనకే కష్టంగా ఉండే పిల్లలకు కూడా కష్టంగానే ఉంటాయి. సో వాళ్ళకి కష్టమనే మాట వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మైండ్లోంచి